అరే తీసుకోనా లాఠీ చార్జ్ అవుతుంది. ఓకే అరే ఆ నేరుంది జిల్లా ఆ నేరుంది అటు ఎండలకు అలా మీరా పడ్డది. అక్కడ ఉన్నా చూడు జిల్లా లోపల కదా ఎవరికి మెజార్టీ రాలేదు, 11 రావాలి కాంగ్రెస్. హలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ అలియాబాద్ లో ఉన్నటువంటి మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ అయితే పూర్తయింది, కానీ ఇక్కడ హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించింది, బీఆర్ఎస్ 7 స్థానాల్లో విజయం సాధించింది, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 2. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇప్పుడు చాలా కీలకంగా మారారు. లోపల గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారిగా బయటకు వస్తున్నటువంటి టైంలో ఒక వెహికల్ ను తీసుకొని వచ్చి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఆయనను తీసుకొని వెళ్లడానికి పోటీ పడ్డారు. ఆయన మేము తీసుకెళ్తామంటూ ఇద్దరు పోటీ పడినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలను చెదరగొడతా ఉన్నారు, లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఇటు నుంచి వెళ్లిపోండి అని చెప్పినా కూడా వెళ్లకపోవడం, అందులోనూ ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అభ్యర్థిని తీవ్ర తోపులాటకు గురి చేయడంతో తనను లోపలికి పంపించేశారు. ప్రస్తుతం 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కార్యకర్తలందరినీ కూడా పోలీసులు చెదరగొడతా ఉన్నారు. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా కొనసాగింది. పూర్తిగా కౌంటింగ్ అయితే ముగుస్తున్నటువంటి టైంలో ఎప్పుడైతే హంగ్ ఏర్పడిందో దాంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ చాలా కీలకంగా మారారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల నుంచి కూడా వీళ్ళకి ఆదేశాలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి గెలుపొందినటువంటి అభ్యర్థులను ఇమీడియట్ గా క్యాంపులకు తరలించాలని చెప్పి కూడా నాయకుల నుంచి వాళ్ళకు ఇండికేషన్స్ వచ్చాయి. దాంతో అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 8 మంది అభ్యర్థులు, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 7 అభ్యర్థులను కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి తరలిస్తా ఉన్నారు. కొంతమంది గెలిచిన తర్వాత లోపల ఫామ్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎన్నికల అధికారి దగ్గర నుంచి, కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ వాళ్ళ రాక కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే బయటకు రాగానే ఇమ్మీడియట్ తీసుకొని వెళ్లాలని చెప్పి కూడా వాళ్ళ పార్టీ నేతల నుంచి వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. దీంతో గెలుపొందినటువంటి అభ్యర్థులే కాకుండా ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి 2 అభ్యర్థులు ఇప్పుడు చాలా కీలకంగా మారారు. ఇన్ కేసు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 రావాలి, కానీ కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలుపొందింది, అదేవిధంగా బీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపొందింది. అటు బీఆర్ఎస్ ఈ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే వాళ్ళకు 4 అవసరం పడతారు, కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ కు 3 అవసరం ఉంది. అందులో 2 ఇండిపెండెంట్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని చెప్పి అటు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా ఆ 2 ఇండిపెండెంట్లను కూడా
తమను తీసుకొని వెళ్ళాలి, క్యాంపులకు తరలించి బీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి అభ్యర్థి బయటకు వచ్చాడో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తనను ఏకంగా కారులో కిడ్నాప్ సీన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తనను ఒకరు డోర్ ఓపెన్ చేసి ఇటువైపు లాగుతుంటే మరొక వైపు బీఆర్ఎస్ వచ్చి తనను బయటకు లాగి మరొక కారు తీసుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ విన్ అయ్యారు. ఒక అభ్యర్థి మాత్రం బయటకు రాగానే ఇమ్మీడియట్ గా బయటకు లాక్కొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుని కార్యకర్తల మధ్య పోలీసు కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి టైంలో ఒక ఎస్ఐ కింద పడిపోయారు. సో దాంతో ఇమ్మీడియట్ గా లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు లోపలికి వెళ్ళినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఖచ్చితంగా ఇద్దరు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత మేము తీసుకొని వెళ్తాం మీకేమైందని చెప్పి అటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడే మొత్తంగా బైఠాయించినటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడే ఎన్నికల కౌంటింగ్ సెంటర్ సమీపంలోనే ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ ఉండొద్దని చెప్పినా కూడా ఇక్కడే బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే అటు రెండు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాలను పోలీసులు చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇమ్మీడియట్ గా లోపలికి తనను ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లోపలికి అయితే పంపించారు. కానీ ఇక్కడ ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు, ఇద్దరు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను ఏ పార్టీలోకి వెళ్తారు లేకపోతే వాళ్ళ డిసిజన్ ఏంటి కూడా కనుక్కోకుండా వాళ్ళు బయటకు రావడంతో ఒక్కసారిగా తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఎవరన్నా ఇండిపెండెంట్ గా ఇస్తాం మేము ఇండిపెండెంట్ గా గెలిచారు గోదా వెంకటేష్. ఏ పార్టీ నుంచి సీట్ ఇవ్వకుండా సొంతంగా మా ప్రజాబలంతో మేము గెలిపించుకున్నాం. అభ్యర్థి సొంతంగా ఇస్తే చైర్మన్ సపోర్ట్ చేస్తాను. వెంకటేష్ ఎవరు తీసుకోవాలి అన్ని పార్టీ వాళ్ళు తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. మేము మొదలు తలుచుకోలేదు. మా పార్టీ అంటే మా క్యాండిడేట్ మాకు కావాలి. ఇంటికి తీసుకెళ్దామంటే కానీ పంపించడం లేదు. ఇందాక అక్కడ కారు తీసుకొని వచ్చారు కదా, ఎవరు కారులో బలవంతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి వెంకటేష్ ఉన్నాడు. తనను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మేము తనను ఇండిపెండెంట్ గా పెట్టుకున్నాం, మేము బలపరుచుకొని తనను గెలిపించుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆ వెంకటేష్ కు సంబంధించినటువంటి వర్గీయులంతా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు కాంగ్రెస్ నాయకులు వెహికల్స్ సిద్ధంగా ఉంచుకున్నారు. కాంగ్రెస్ తరఫు నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థులను క్యాంపులకు తరలించాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా తమ వైపు గెలిచినటువంటి 7 అభ్యర్థులను కూడా తమ వైపు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. రవి, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం ఉద్రిక్తంగానే ఉంది. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కైవసం చేసుకోవడానికి అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇండిపెండెంట్లు చెప్పిన మాటలు కూడా మనం విన్నాం. అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి తీసుకువెళ్ళడానికి అనేటువంటి వ్యాఖ్యలు ఆ అభ్యర్థి చేసినటువంటి కోణం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ వైపు ఇండిపెండెంట్లు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? కొంతవరకు ఇండిపెండెంట్లు కూడా ఏ పార్టీకి వెళ్లే అవకాశం లేదు, మేము ఇండిపెండెంట్ గానే ఉంటామంటూ కూడా ఒక వ్యక్తి మాట్లాడిన తీరు చూసాం. సో ఈ నేపథ్యంలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశం ఉంది అలియాబాద్ లో? లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు కాంగ్రెస్ కి కానీ ఇటు బీఆర్ఎస్ కి కానీ రెండు పార్టీల్లో ఆ 20 వార్డుల్లో ఎవరికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 11గా ఉంది. మొత్తం వార్డులు 20గా ఉన్నాయి. కాంగ్రెస్ కు 8 స్థానాలు కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు నిలుపుకుంది. అలాగే బీజేపీకి 3 దక్కాయి. 2 ఇండిపెండెంట్లు అక్కడ గెలుపొందడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎవరికీ కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది దక్కలేదు. కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులను తీసుకెళ్లేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా
కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు చెప్తున్నారు. అయితే మేము ఏ పార్టీలోకి వెళ్ళడానికి సుముఖంగా లేము అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మాట్లాడినటువంటి తీరు చూసాం. మరిన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి రవి మరొకసారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, మనం చూసాం ఎవరికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు అండ్ ఇండిపెండెంట్లని కైవసం చేసుకోవడానికి వాళ్ళు కలుపుకోవడానికి ఇరు పార్టీలు కూడా అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశం ఉంది, ఇండిపెండెంట్లు ఏ పార్టీలోకి వెళ్ళడానికి సుముఖంగా ఉండే అవకాశం ఉంది అక్కడ అసలు? చూడొచ్చు, ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా కూడా వీలు కాకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 20 స్థానాలకు సంబంధించి జరిగినటువంటి కౌంటింగ్ లో కాంగ్రెస్ కు 8 స్థానాల్లో గెలుపొందింది, అదేవిధంగా బీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11. ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ 2 గెలుపొందారు. ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి అభ్యర్థి వెంకటేష్ బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వెంకటేష్ బయటకు రాగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక కారును తీసుకొచ్చి వెంకటేష్ ను తను తీసుకొని వెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంటర్ అయ్యి ఆ వెంకటేష్ ను తీసుకొని వెళ్లడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవరు కూడా కైవసం చేసుకోవాలన్నా కూడా 3 స్థానాలు కాంగ్రెస్ కు అవసరం ఉంటాయి, అదేవిధంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు అవసరం ఉంటాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 గెలుపొందారు. ఇప్పుడు గెలుపొందినటువంటి 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా కీలకంగా మారడంతో వాళ్ళు లోపల ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయడంతో వాళ్ళను లోపలికి తీసుకొని వెళ్లాలి అనేటటువంటి ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా కాంగ్రెస్ కార్యకర్తలంతా ఒక వెహికల్ ను సిద్ధం చేసి తనను బలవంతంగా కారు లోపలికి ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకుని తాము తీసుకెళ్ళడానికి ప్రయత్నించి మరొక వెహికల్ ను సిద్ధం చేశారు. ప్రస్తుతం చూడొచ్చు, వెంకటేష్ కు సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నారు, మేము స్వతంత్రంగా తనను బలపరుచుకుని మేము గెలుపొందించుకున్నటువంటి వ్యక్తి, మేము ఏ పార్టీలోకి వెళ్ళము అని వాళ్ళు ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా అటు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు 2 కూడా వెంకటేష్ ను బలవంతంగా తీసుకొని వెళ్లడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చాలాసేపు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, కౌంటింగ్ సెంటర్ నుంచి దూరంగా వెళ్లాలని చెప్పినా కూడా బలవంతంగా పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా కంట్రోల్ కాకపోవడంతో లాఠీ చార్జ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం వెంకటేష్ కి సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎవరు మీరంతా వెంకటేష్ మద్దతుదారులు? మా క్యాండిడేట్ అయినా మేము కష్టపడి మేము గెలుచుకున్నాం. అక్కడ అతని గురించి బయటికి పంపిస్తలేరు. మరి ఆయన ఏం చేయదలుచుకున్నారు, మరి ఏ పార్టీలు గుంజుకోవద్దు మాకు అర్థం అవట్లేదు. పోలీసులు కూడా ఇందాక మాకు కూడా తెలియదు, అక్కడ మేము చూడలేదు, కానీ పోలీసులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి మమ్మల్ని. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ వర్గీయులు వీళ్ళంతా తనను ఇండిపెండెంట్ గా మేము అభ్యర్థిని పెట్టుకుని బలపరుచుకొని మేము ఇండిపెండెంట్ గా గెలిపించుకున్నాం, ఏ పార్టీకి కూడా ఓట్లు వేయకుండా వెంకటేష్ ను మేము దగ్గర నుండి గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు రాజకీయంగా తమకు హంగ్ ఏర్పడగానే తనను లాక్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తనకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, స్టేషన్ కు సమీపంలో కౌంటింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అటువైపుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా వెంకటేష్ ను తీసుకొని వెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంకటేష్ తో పాటు మరొకరు దాస్ అనేటటువంటి వ్యక్తి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు అటు కాంగ్రెస్ కు అదేవిధంగా బీఆర్ఎస్ 2 పార్టీలకు కూడా చాలా కీలకంగా మారబోతున్నారు. ఇద్దరిని ఇమీడియట్ గా క్యాంపులకు తరలించాలి అనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు చూస్తా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. ఎవరైతే బీఆర్ఎస్ తరఫున గెలుపొందినటువంటి వార్డు సభ్యులు, వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్ గా క్యాంపులకు తరలించాలి అనేటటువంటి ఆదేశం వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి 8 మంది అభ్యర్థులను కూడా ఇమీడియట్ గా క్యాంపులకు తరలించే విధంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తంగా గెలిచినటువంటి స్థానాలు చూస్తే అటు 8 స్థానాల్లో కాంగ్రెస్ అదేవిధంగా 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది, 2 స్థానాల్లో బీజేపీ ఉంది, మరొక వైపు 2 ఇండిపెండెంట్ స్థానాలు వచ్చాయి. మొత్తం 20 వార్డులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి మెజార్టీ రావాలంటే 11 స్థానాలు అవసరం ఉంటుంది అటు కాంగ్రెస్ కి కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ. ఇద్దరికి కూడా మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఈ 2 పార్టీల చూపు కూడా ఈ 2 ఇండిపెండెంట్ల పైన పడింది. 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు బయటకు రాగానే వాళ్ళని తీసుకుని వెళ్లాలి, ఒక క్యాంపులకు తరలించాలి అనేటటువంటి ఏర్పాట్లలో అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఉంది. కానీ ఒక్కసారిగా క్యాండిడేట్ బయటకు రావడంతోనే ఆ వెంకటేష్ ను కారులో బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయడం, అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా తనను లాక్కొని వెళ్లడానికి ప్రయత్నించడం, అదే టైంలో వెంకటేష్ వర్గీయులంతా కూడా భీష్మించుకుని తనను సురక్షితంగా తీసుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒకసారిగా బయట జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణంతో వెంకటేష్ ను తిరిగి కౌంటింగ్ హాల్ లోపలికి పంపించేశారు. ప్రస్తుతం గెలుపొందినటువంటి వెంకటేష్ గాని దాస్ గాని 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రస్తుతం కౌంటింగ్ హాల్ లోపలనే ఉన్నారు. మరి వాళ్ళు ఏ క్షణం బయటకు వచ్చినా కూడా ఇటు ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ ఇద్దరు ఇండిపెండెంట్ 2 అభ్యర్థులను తీసుకొని క్యాంపులకు తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. అయితే రవి, అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? ఒక అభ్యర్థి మాట్లాడుతూ పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు? హంగ్ ఏర్పడింది, ఇక్కడే ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎస్, పోలీసులు ఏం చెప్తున్నారు రవి? అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం, పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, బలవంతంగా కార్లలో ఎక్కించుకుని వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇందాక మాట్లాడిన వైనం చూసాం. సో ఆ నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేయడానికి వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? అంటే ఒక్కసారిగా వెహికల్ వచ్చినప్పుడు వెహికల్ లోపలికి వెళ్తున్నటువంటి టైంలో వెంకటేష్ కి సంబంధించినటువంటి వర్గీయులే వెంకటేష్ ను తీసుకొని వెళ్తున్నారని చెప్పి పోలీసులు భావించారు. కానీ ఒక్కసారిగా తనను బలవంతంగా నెట్టుకొని వెళ్లడాన్ని చూసినటువంటి పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తనను బలవంతంగా తీసుకున్నారనే విషయాన్ని పోలీసులు కాస్త ఆలస్యంగా గుర్తించారు. ఎందుకంటే ఉదయం నుంచి మనం చూస్తున్నాం, మొత్తం 20 వార్డులకు సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా గెలుపొందగానే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు రాగానే అనుచరులు వెళ్లడం, తీసుకొని వెళ్లడం, లేకపోతే సొంత వెహికల్స్ లో వెళ్లడం చూసాం. సో బయటకు వచ్చినటువంటి వెంకటేష్ కూడా తమ వర్గీయులే తీసుకొని వెళ్తున్నారని చెప్పి పోలీసులు భావించారు. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి వెహికల్ అక్కడ పెట్టారు, తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా పోలీసులు గమనించలేదు. ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం వెంకటేష్ కి సంబంధించినటువంటి వర్గీయులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తున్నారమ్మా? మా బావ మేము వెంకటేష్ తరపున మనుషులు. మేము మా బావ 18వ వార్డు నుంచి కౌన్సిలర్ బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ నుంచి ఇండిపెండెంట్ బేస్ నుంచి గెలిచిండు. అందరికి ఆయన పంపించారు. ఆయన బయటికి రాగానే ఉటావుటిన కార్లు అక్కడ పెట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళని వేసుకోవడానికి ట్రై చేశారు. పోలీసు చెల్లా చెదురు చేసి మా క్యాండిడేట్ లోపల తీసుకొని అక్కడనే బంధించారు. పంపిమంటే ఇంకా పంపేయట్లేదు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళు మరి కాంగ్రెస్ వాళ్ళు మభ్యపెట్టినా ఎవరు తెలియదు. కాంగ్రెస్ లాఠీ చార్జ్ చేస్తున్నారు మా మీద. మేమేమి అన్యాయంగా అడగలేదు, మా క్యాండిడేట్ పంపిమంటున్నాం కదా మేము, దానికే లాఠీ చార్జ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తను బయటకు వచ్చిన సురక్షిత పరిస్థితి లేదు కదా, మొత్తం లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు అతను అక్కడ ఉండాలైతే తెలియదు కానీ మాకు మరి పంపించారా వాళ్ళు గుంజుకొని వెళ్ళిరా మాకు అర్థం అవ్వట్లేదు కదా. మరి మా క్యాండిడేట్ ఉండాలి, మాకు తెలియదు కదా, తెలియాలి కదా. మేము తెలియాలంటే అక్కడ ఉండాలి కదా. మేము కూడా మరి మమ్మల్ని అక్కడ వెళ్ళగొడుతుంది మమ్మల్ని. సో ప్రస్తుతం చూడవచ్చు, మొత్తంగా అటు పరిస్థితిని కంట్రోల్ తేవడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఒకసారిగా అటు వెంకటేష్ వర్గీయులు కౌంటింగ్ హాల్ ముందే కూర్చోవడానికి ప్రయత్నించడం కానీ, లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు వాహనాలను సిద్ధం చేసి ఆ వెంకటేష్ ను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం, అదేవిధంగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇటు మూడు వైపులా వచ్చినటువంటి కార్యకర్తలు, అటు బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులతో పాటు వెంకటేష్ వర్గీయులంతా ఒక్కసారిగా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితిని తలెత్తేలా చేయడంతో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని. ప్రస్తుతానికైతే ఆ గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు లోపలనే ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు సురక్షితంగా తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. అలియాబాద్ లో నెలకొన్నటువంటి టెన్షన్ వాతావరణానికి సంబంధించిన అప్డేట్ మనం చూసాం. ఇంతవరకు కూడా మొత్తంగా ఉన్న 20 వార్డుల్లో ఎవరికీ కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది దక్కకపోవడంతో అక్కడ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చూడాలి ఏ పార్టీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ ను